ఉద్యోగులారా ఏకం కండి అనే నినాదంతో సిపిఎస్ ఉద్యోగులు చైతన్య యాత్రతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చైతన్య యాత్రను ప్రారంభించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతిపత్రం అందించారు. అనంతరం సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కూటమి ప్రభుత్వం కూడా అవలంబించడం బాధాకరమని వాపోయారు. ఎన్నికలకు ముందు సిపిఎస్ విధానాన్ని కొనసాగించే విధంగా చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఇప్పటికీ సిపిఎస్ గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. తమకు న్యాయం చేయని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సమీర్, ప్రధాన కార్యదర్శి మోహన్ కుమార్, కోశాధికారి దేవకుమార్, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ చీరాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నేను శ్రీనివాస్ గారు ఉన్నారు కదా సార్, శ్రీనివాస్ గారు సిఎఫ్ఎంఎస్ సిఇఓ గారు ఆయనకి ఇచ్చాము. అలాగే ఫైనాన్స్ నేను చూస్తాను సార్, మాట్లాడతాను సార్ అన్నారు. మీరు సిఎస్ గారు పంపిస్తే మీ ద్వారా మీలాంటి మా వెల్ విషర్స్గా ఉండేటువంటి ఆఫీసర్స్ ద్వారా అయ్యా ఈ సమస్య ఇలా ఉంది 26 జిల్లా amended and all the amendments which have been అతని కాంట్రిబ్యూషన్ అతనికి ఇచ్చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే 14% పర్ మంత్ ఇస్తున్నారు, మా నుంచి 10% తీసుకొని వాళ్ళు 14% ఇస్తున్నారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే విచ్ ఆర్ వెరీ ఈజీ ఫర్ గవర్నమెంట్ అండ్ విచ్ కెన్ బి గవర్నమెంట్ ఎస్కేప్, ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. అలాగే ఇప్పుడు యూపీఎస్ అని తీసుకొచ్చారు. ఆ యూపీఎస్ని ఇక్కడ అమలు చేయడం కోసం ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. మేము చెప్పింది ఏంటంటే మీరు మాట్లాడండి సార్, సిపిఎస్ గారు, యూపీఎస్ గారు, జీపీఎస్ గారు ఏదో ఫైనల్గా ఈ 3,50,000 మంది సంతృప్తికరంగా బతకడానికి అవసరమైంది తీసుకుంటాం సార్. మా దగ్గర నుంచి 60 ఎన్పిఎస్లో పెట్టేసి యాన్యుటీస్లో పెట్టేసి పర్ ల్యాక్ రూపీ వీ గెట్ ఓన్లీ 500 రూపీస్ పర్ మంత్. అంటే 20 లక్షల రూపాయలు తీసుకుంటే 10,000 రూపాయలు మా దగ్గర నుంచి ఇస్తారు. అవి మళ్ళీ నాన్ రిఫండబుల్. ఇంత అది ప్రభుత్వం సీఎం గారు అండ్ లోకేష్ గారు ఆల్సో అబౌట్ దీస్ కేసెస్ విచ్ రిజిస్టర్డ్ అగైన్స్ట్ సిపిఎస్ వెన్ we were agitating and they have been registered in last government and this government has given us assurance that we are going to scrap it in assembly. No problem. I will try from my end. Communication. Thank you, sir. Thank you, sir. మేము వస్తాం వెనక్కి, మీరు అట్లే ఉండండి సార్. కొద్దిగా వెనక్కి రండి, కొద్దిగా వెనక్కి సార్. సార్ సార్ 1 minute సార్, 1 second ప్లీజ్. They are not very much ready to get this responsibility and listen to us. Thank you. As we are taking over. ఇప్పుడే చెప్పారు. నమస్కారం అండి, నా పేరు బాజీ పఠాన్. నేను ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 581/2015 అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే అనేక పోరాటాలు చేయడం ద్వారా మిలియన్ మార్చ్ అనే ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయడం ద్వారా అప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ని సంపాదించుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి సంఘం ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అలాగే 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా అప్పుడు పోటీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిపిఎస్ని నెల రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి మరి దాదాపుగా 5 సంవత్సరాల పాటు దాన్ని నాంచి చివరికి జీపీఎస్ అనే కొత్త విధానాన్ని మా మెడకు ఊరితాడుగా తగిలించి ఆయన మరి పదవీచ్యుతుడు అయిపోవడం అనేది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈయన గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా డిఏ అరియర్స్ ఏవైతే 90% మాకు చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా రావాల్సి ఉన్నాయో ఆ డిఏ అరియర్స్ని ఒక్క దఫా కూడా ఇవ్వకుండా
కాలం వెలదీసి మరి చివరికి దాదాపుగా ఒక్కొక్క సిపిఎస్ ఎంప్లాయీకి 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు బకాయిలు పెట్టి వెళ్ళినటువంటి సందర్భంలో మేము ఆ ప్రభుత్వాన్ని చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేసాం సిపిఎస్ని స్క్రాప్ చేయమని. కానీ ఆ సిపిఎస్ స్థానంలో దీన్ని తీసేస్తున్నాము, జీపీఎస్ అంతకంటే అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. అయితే ఆ జీపీఎస్లో ఏమున్నదో ఏమి లేదో ఏమి మాకు ప్రయోజనాలు కలిగిస్తున్నారో చెప్పండి అంటే కనీసం ఒక పేపర్ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆ ప్రభుత్వం అలా చేసినందుకు, మమ్మల్ని వేధించినందుకు, సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క నోటి దగ్గర కూడి తీసినందుకు తప్పనిసరిగా ఆ ప్రభుత్వానికి మేము తగిన విధంగా స్పందించాము. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిని, మీ బాధలు నాకు తెలుసు, పెన్షన్ లేకపోతే మీరు పడేటువంటి బాధలు నాకు తెలుసు కాబట్టి ఈ పెన్షన్ గురించి నేను కేంద్రంతోనూ మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడి మీకు 1 సంవత్సరం లోపు సరైనటువంటి పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చినటువంటి దరిమిలా మేమందరం కూడా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా దాదాపు 3,50,000 మంది మరి కూటమి అభ్యర్థులతోటి మేము నడవడం జరిగింది. అయితే ఈ రోజుకి దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అవుతున్నప్పటికీ ఈ సిపిఎస్ని రద్దు చేసేటటువంటి ఒక్క అడుగు కూడా పడకపోవడం, అలాగే గత ప్రభుత్వం కొనసాగించినటువంటి ఆనవాయితీనే అంటే డిఏలు కావచ్చు, లేకుండా మాకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు ఇచ్చేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం కూడా చేయనందున ఈ ప్రభుత్వానికి వారు ఇచ్చినటువంటి మాట అంటే ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చారో దానిని గుర్తు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల కొత్త జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా మొదటి దశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మొదటి దశ కార్యక్రమంలో భాగంగానే మొదటి విడతలో ఈ రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అలాగే సత్యసాయి జిల్లాలు, కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మరి ఈ ప్రోగ్రామ్ని 5వ తారీఖు వరకు కొనసాగించడం జరుగుతుంది. ఇందులో కేవలం అభ్యర్థన మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఈ 26 జిల్లాల అభ్యర్థన అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఈ విధంగానే స్పందించినట్లయితే, స్పందన లేకుండా ఉండిపోయినట్లయితే ఖచ్చితంగా మరొక స్థాయి ఉద్యమానికి మేము వెళ్ళడం కోసం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ మా ఉద్యమంలో భాగంగా మరి ఐక్యవేదిక చైర్మన్ గారు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు కావచ్చు, అలాగే ఐక్యవేదికలో ఉన్నటువంటి 47 సంఘాల నాయకులు కావచ్చు మాకు పూర్తి మద్దతుగా ఉన్నారు. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారో వారే మాకు పెన్షన్లో ఉన్నటువంటి మార్పులు, ఒకవేళ ప్రభుత్వానికి ఏదైనా సరే కష్టం ఉన్నట్లయితే దానిని తొలగించుకొని ఎంతో కొంత మేము కూడా జీవించే విధంగా, మేము కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగా కాకుండా సాధారణ వ్యక్తులుగా జీవించే విధంగా మాకు అవకాశాలు కల్పిస్తారని, కల్పించకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే మేము తిరుగుబాటు చేశామో, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, పాలకులు ఎవరైనా కావచ్చు, నాయకులు ఎవరైనా కావచ్చు, మా హక్కులు భంగం కలిగితే మాత్రం ఖచ్చితంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తగిన విధంగా స్పందిస్తుందని, ఆ స్పందన మీరు దయచేసి చవి చూసేటటువంటి దాకా తీసుకురావద్దని మరి గౌరవనీయులు పెద్దలు, అత్యంత అనుభవపూర్వకమైనటువంటి దేశంలోనే అత్యంత రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి విన్నవించుకుంటూ మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓపీఎస్ అలాగే సిపిఎస్ ఎంప్లాయీస్ అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.